వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండలో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగిన ఇండిపెండెంట్ అభ్యర్థి అర్జున్పై కత్తితో దాడి జరిగింది. రాకొండ గ్రామంలో అర్ధరాత్రి అర్జున్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఘటనలో అర్జున్ కడుపు భాగంలో 2 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అర్జున్ స్నేహితుడు అతన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించాడు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. అర్జున్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తన ప్రత్యర్థులే దాడికి పాల్పడి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశాడు ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి అర్జున్. నేను చదువుకున్న వ్యక్తినై నేను ముందరకు వచ్చిన. నా ఉద్దేశం మంచిది. నేను డబ్బులు పంచుతా అని నేను ఎవరికి చెప్పలేదు. నేను మద్యం పంచుతా అని నేను ఎవరికి చెప్పలేదు. నా ప్రచారం నేను చేసుకుంటా ఉన్నా. నా తాండాకు కానీ, నా ఊర్లకు కానీ, ప్రతి గల్లీకి కానీ ఇంటింటికి పోయి నేను ప్రచారం చేస్తూ ఉన్నా. నా ఉద్దేశం కరెక్ట్ అయి ఉంది. ప్రజలందరూ నా వైపుకు మళ్ళీనరు. వాళ్ళని చైతన్యపరుస్తూ ఉన్నాను. నేను చైతన్యపరిచే వ్యక్తులు ముందరికి రావాలంటాను ప్రతి ఒక్కరు అంటారు తప్ప ఇట్లా వెన్నుపోటు ఓడిచేటి ఇట్లా కార్యక్రమాలు ఎందుకు చేస్తారో నాకు ఇంతవరకు ఎందుకు అర్థం అవుతలేదు. అసలు నన్ను చంపడం వల్ల వాళ్ళకేం వస్తుంది?